హే ఎవ్రీవన్, ఈ వీడియోకి వెల్కమ్. ఇప్పుడు సాయి పల్లవి మరియు రణబీర్ కపూర్ల కాంట్రవర్సీల గురించి మాట్లాడుకుందాం. అది బికినీ కాంట్రవర్సీ అయి ఉండొచ్చు, లేదా బీఫ్ కాంట్రవర్సీ అయి ఉండొచ్చు. రీసెంట్లీ సాయి పల్లవి మరియు రణబీర్ రామాయణ సినిమాలో క్యాస్ట్ అయ్యారు. అందుకే వారి పర్సనల్ చాయిసెస్ను కాస్త ఎక్కువగానే స్క్రూటనైజ్ చేస్తున్నారు. ఉదాహరణకు, సాయి పల్లవి ఇటీవల బీచ్లో తీసుకున్న ఫోటో, అది ఆమె సిస్టర్ పోస్ట్ చేసినది, క్రాప్డ్ ఫోటో మాత్రమే. కానీ ఇంటర్నెట్లో చాలామంది దానికి ఫుల్ లెంగ్త్ నకిలీ ఫోటోస్ క్రియేట్ చేసి వైరల్ చేశారు. అసలు ఫోటో నకిలీ ఫోటో నుండి పూర్తిగా భిన్నం. అయినా కూడా ఆ పిక్స్కి సాయి పల్లవికి బ్యాక్లాష్ వస్తోంది. ఆమె బికినీ ఎందుకు వేసుకుంది, ఇంత ఇంపార్టెంట్ రోల్ చేసేటప్పుడు ఇలా ఎలా ఉండగలదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్లీ, ఈ ఆర్గ్యుమెంట్ మొత్తం ఇన్వాల్వ్డ్. ఎందుకంటే పిక్స్ నిజమైనవేనవే కావు. మరి నిజమైనవైనా కూడా బీచ్లో బీచ్ వేర్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నందుకు ఎవరినైనా అబ్యూస్ చేయడం ఎప్పటికీ జస్టిఫై అయ్యేది కాదు. ఇప్పుడు రణబీర్ కేసులో ఆ బీఫ్ సీన్, అది ఇండియాలో లీగల్ కాదు కాబట్టి అక్కడ కన్సర్న్ రైజ్ కావడం వ్యాలిడ్. కానీ సాయి పల్లవి కేసులో కనిపిస్తున్న హేట్ పూర్తిగా అనవసరం. సాయి పల్లవి గతంలో చెప్పిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. మరి రామజీ, సీతాజీ పాత్రలు చేయడం ఎంత పెద్ద విషయం అనేది నాకు తెలుసు. అందుకే సినిమా రిలీజ్ అయ్యే వరకు యాక్టర్లు జాగ్రత్తగా ఉండాలి, రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి, ఇది నిజం. కానీ చివరికి వారు కూడా మనుషులే. వారికి మోరల్ వాల్యూస్ పరిపూర్ణంగా ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఆ యుగం విలువలకు పర్ఫెక్ట్గా అలైన్ అయి ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్ రియలిస్టిక్ కాదు. పాత రోజుల్లో రామాయణం టీవీలో వచ్చినప్పుడు కూడా అక్కడ యాక్టర్లు షూటింగ్ పీరియడ్లో కొంత రూటీన్ ఫాలో అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు స్మోకింగ్ మానేశారు. కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత వారు తమ నార్మల్ లైఫ్కి తిరిగి వెళ్లారు. అప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో ఎవ్వరూ వారిని ఇలా స్క్రూటనైజ్ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఎవరు ఎక్కడ పార్టీ చేస్తున్నారు, ఎక్కడ ట్రిప్ చేస్తున్నారు అన్నది ఇంటర్నెట్లో వెంటనే వస్తోంది. కాబట్టే యాక్టర్లు పూర్తిగా తమ లైఫ్ స్టైల్ మార్చేస్తారని ఆశించడం తప్పు. ఇంకా ఒక పెద్ద సమస్య, ఒకవైపు వాళ్ళు రామజీ సీతాజీలా ప్రవర్తించాలి అంటారు. అదే వాళ్ళు కమెంట్స్లో సాయి పల్లవిని అతి దారుణంగా అబ్యూస్ చేస్తున్నారు. కేవలం ఆమె ఒక అవుట్ఫిట్ వేసుకుని ఫ్రెండ్స్తో బీచ్లో ఎంజాయ్ చేసిందన్న కారణంతో. అదే జనాలు సంస్కారం గురించి లెక్చర్లిస్తారు. ఇది కేవలం ఒక రిలిజన్కి సంబంధించిన హిపోక్రసీ కాదు. చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. నేను చెప్పేదేంటంటే, మీకేదైనా తప్పు అనిపిస్తే పాయింట్ని చెప్పడం తప్పు కాదు, కానీ మాట్లాడే విధానం కూడా ఒకటుంటుంది. ఇప్పుడు రణబీర్ బీఫ్ కాంట్రవర్సీ గురించి. ఎన్నో ఏళ్ల క్రితం అతనొక ఇంటర్వ్యూలో తనకు బీఫ్ ఇష్టం అని అన్నాడు. ఇండియాలో బీఫ్ అనగానే చాలామందికి బఫ్లో మీట్ గుర్తుకొస్తుంది. వెస్టర్న్ కంట్రీస్ అయితే అది కౌ మీట్కి లింక్ అయి ఉంటుంది. అంటే బీఫ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడ్ మీట్లకు వాడే పదం. ఈ స్టేట్మెంట్కి అప్పట్లో అతనికి చాలా హేట్ వచ్చింది. ఎందుకంటే గోవును భారత్లో పవిత్రంగా భావిస్తారు. అది నిజమే. కానీ ఇక్కడ నేను చూపించాలని ప్రయత్నిస్తున్న హిపోక్రసీ ఏమిటంటే, ఇండియా ప్రపంచంలో టాప్ బీఫ్ ఎక్స్పోర్టర్స్లో ఒకటి. నేను ఎవరిని మీట్ తినమని కానీ తినొద్దని కానీ అడ్వైస్ చేయడం లేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఉంది. ఎందుకు మనం బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు, ఆర్గనైజేషన్స్ను కాల్అవుట్ చేయం? ఒకవైపు ఇది బఫెలో, కౌ కాదు అంటారు. సరే, అంగీకరించాం. కానీ బఫెలోకు ప్రాణం లేదా? అలా చెప్పడం చాలా ఇన్సెన్సిటివ్గా అనిపిస్తుంది. హిందూ మతం ప్రతి జీవిపై దయ చూపాలని చెప్తుంది. అయితే బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ క్రూరత్వాన్ని ఎందుకు డౌన్ప్లే చేస్తారు? ఇది నేను మీట్ తింటానని చెప్పడం కాదు, లేదు. కానీ ఆ క్రూరత్వం ఎలా జస్టిఫై చేస్తారో చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది. మరియు పాత రోజుల్లో ఇలా ఎక్స్ట్రీమ్ కమర్షియలైజేషన్ ఉండేది కాదు. జంతువులను ఇళ్ల దగ్గరే చూసుకునేవారు. వాళ్లకు ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు మాత్రం పరిస్థితి డిఫరెంట్ ఉంది. జంతువులను ఆబ్జెక్టులా ట్రీట్ చేస్తున్నారు. తక్కువ స్థలాల్లో నిలిపేస్తున్నారు. కాంటిన్యూస్ బ్రీడింగ్, హార్మోన్స్, లాభం కోసం మాత్రమే ఉపయోగించడం. ఇది జంతువులకు మాత్రమే కాదు, మనుషులకు కూడా హానికరం. ఎందుకంటే మనమే ఆ హార్మోన్స్లో ఉన్న ప్రాడక్ట్స్ అండ్ మీట్స్ తింటున్నాము.
డైరీ ఇండస్ట్రీలో రోజూ ఎన్ని అబ్యూస్లు జరుగుతున్నాయో ఒకసారి చూడండి. పరిష్కారం ఎలా వస్తుంది? మొదటగా ప్రాబ్లం ఉందని యాక్సెప్ట్ చేయాలి. కానీ చాలామంది ఈ విషయాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. వీగన్ ఆప్షన్స్ ప్రస్తుతం ఎక్స్పెన్సివ్. అది సమస్యే. కానీ భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిమాండ్ ఉంటేనే సప్లై పెరుగుతుంది. రణబీర్ విషయానికి వస్తే ఆ ఇంటర్వ్యూకి 10 సంవత్సరాలకు మించినవే అయ్యింది. ఇటీవలి సంవత్సరాలలో అతను తన డైట్ మార్చుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా వెజిటేరియన్. రామాయణ షూట్ సమయంలో కూడా కఠినంగా ఫాలో అయ్యాడు. అందువల్ల ఆయన తీసుకున్న మార్పులను కూడా గుర్తించాలి. కొంతమంది సాయి పల్లవి, రణబీర్ బదులు ఇంకొకరిని క్యాస్ట్ చేయాలి అంటారు. అతని యాక్టింగ్ గురించి ఆర్గ్యుమెంట్స్ వాల్యూడ్, కానీ వారి వ్యక్తిగత జీవితం ఆధారంగా తక్కువ చేయటం మాత్రం సరిగా కాదు. ఎందుకంటే ఎవ్వరూ మోరల్లీ పర్ఫెక్ట్ కాదు. ఇది ఈ వీడియో. సాయి పల్లవి మరియు రణబీర్పై జరుగుతున్న ఈ ట్రోలింగ్ గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.